శుభం పలకరా పెళ్లి కొడక అంటే పెళ్లి కూతురు ఉండేది అన్నాడట వెనకటికొకడు. ఇప్పుడు అట్లా ఉంటుంది. రోజు మేము జగన్ మాట్లాడితే అది ఎట్లా మాట్లాడతారు, ఇది ఎట్లా మాట్లాడతారు. నిన్న జరిగింది ముస్లింలకు సంబంధించినటువంటి కార్యక్రమం, ఆ పండగ కాబట్టి అక్కడ క్యాన్సిల్ కాకుండా దానికి అనుగుణంగా ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఏం మాట్లాడలేదట అక్కడ. ఆ వచ్చిన వాళ్ళందరితో మరి ఏమన్నా నోటికి స్టెక్కర్ వేసుకుని ఉన్నాడే, ఉపన్యాసం ఇవ్వలేదు. ఎందుకని ఆ పండగ రోజున పండగ సెలబ్రేషన్ ఉండనివ్వాలన్నట్టు. దాంతో అక్కడ ఏం చేయలేదని చెప్పి పారిపోయి వస్తున్నాడట. జనం లేరని రాస్తారు, ఓ పక్కన బస్సులు ఎక్కువైపోయినాయని రాస్తారు, మరో పక్కన ఈ టైప్లో రాస్తారు. ఏదో ఒక విషం చెమ్మడం అన్నటువంటిది. ఇది నేను అబద్ధం చెప్తున్నాను నిజం చెప్తున్నాను ఒకసారి ఆలోచించండి. రోజు ఇలాంటి తప్పుడు ప్రచారాలతో ఇది మరి చంద్రబాబు విషయంలో ఎందుకు రాయరు? చంద్రబాబు నిన్న ఏమన్నా మాట్లాడా? ఎందుకని వెళ్ళలేదు ఆయన కూడా? ఈ కార్యక్రమం ఇప్పుడు అందుకే కదా వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ అంటే ఏదో మాట్లాడాడని వేసుకొచ్చింది. బాబు విషయంలోనేమో బాబు వెళ్ళకపోయినా పర్లేదు, ఇక్కడ వెళ్ళి ఇఫ్తార్ విందు పెడితే అందుకు నోరెందుకు మూతపడిపోయిందంటూ ఇట్లాంటి విచిత్రమైనటువంటి వ్యవహార శైలి. లేకపోతే జనసేనలో చేరిన